హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల అని ప్రతి వీడియోలో చెప్తూ చీరాల గురించి మీకు పూర్తిగా చెప్పకపోతే ఎట్లాగా. చీరాలకి బాగా ఫేమస్ అయిన బట్టల షాపులు అంటే చీరలో ఈ షాపులు, అలాగే వాడ్రేవ్, రామాపురం బీచ్, ఇవి మాత్రం బాగా ఫేమస్. ప్రస్తుతానికి వాడ్రేవ్ దగ్గరకు వస్తున్నాను. ఆ వాడ్రేవ్ని మీకు చూపించి అసలు చేపలు ఎట్లా పడుతున్నారు, ప్లస్ చేపలను ఏ రకాల చేపలు దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, కనపడేది సముద్రం. ఆకాశం రంగులో ఉండటం వల్ల మీకు అర్థం కావట్లేదు. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, నీటి మీద బోట్లు తేలుతూ ఉన్నాయి కదా, అవన్నీ హంటింగ్కి వెళ్ళాయి అన్నమాట. చేపల వేటకి వెళ్ళి అక్కడ హాల్ట్ చేశారు వాటిని. సముద్రంలోకి వెళ్తున్నాం అనగానే చూడండి, ఇది సముద్రపు ఎట్టు తిరుగుతుందో. ఇన్నాళ్ళు మీరు శంకు చూసే ఉంటారు, కానీ అది నడిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూశారు కదా. చూడండి, అది నేను వీడియో తీస్తున్నాను గమనించి స్లో అయింది, మళ్ళీ చిన్నగా మూవ్ అవుతుంది. చూశారు కదా ఎట్లా ఉందో. మినీ శంకు, పెద్ద శంకులు అయితే ఒడ్డుకు రావులేండి. అదిగోండి, సముద్రంలోకి ఎంటర్ అయిపోయాం మనం. ఇంకా హంటింగ్ జరుగుతుంది, ఫిష్ హంటింగ్. ఎంత ఆశ పెట్టుకొని వచ్చాం కానీ మనకి ఇక్కడ ఫిష్ హంటింగ్ వాళ్ళు కంప్లీట్ అయితే కానీ తీయరంట. తిరుగుతున్నారు. అన్ని బోట్ల దగ్గరికి వెళ్ళి అడిగాము మేము ఎప్పుడు వాళ్ళు బయటికి తీస్తారని. వాళ్ళైతే ఈవినింగ్ 4 అయిద్ది అన్నారు. అప్పటిదాకా మనం ఇక్కడ వెయిట్ చేయలేం కదా. అట్లా చాలా బోట్స్ని ఎంక్వైరీ చేసాం. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని బోట్లను అడిగాము. ఎవరు పట్టినా కానీ ఒకటే చెప్తున్నారు, ఇంకా టైం ఉంది, ఇంకా మా టార్గెట్ రీచ్ అవ్వలేదని. ఆ బోట్ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఎన్ని టన్నులు పడతాయి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అది నిండేదాకా మాత్రం వాళ్ళు బయటికి రారు. అది 2 రోజులు కానీ 3 రోజులు కానీ. వీటి గురించి ఫుల్ ప్లెజ్డ్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. చూడండి వాళ్ళు ఎన్ని రకాల వలలు వాడతారు, ఇవన్నీ నేను చూపించాను. సముద్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. బయటికి అంత గంభీరంగా ఉండే సముద్రం లోపలికి వచ్చిన అంతే గంభీరంగా ఉంటుంది, కానీ అది మనకు అర్థం కాదు. బోట్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలిసింది. అది చూడటానికి ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వేవ్స్ మామూలుగా రావు. ఇప్పుడు బోట్ ఆపేసి ఉన్నాం మేము, కానీ చూడండి అసలు అది ఎట్లా ఉందో. ఇప్పుడే చిన్నగా మూవ్ అయ్యి వెళ్తూ ఉన్నాం. చాలా భయంకరంగా ఉంటుంది సముద్రం. లోపలికి వెళ్ళి చూస్తే, వెళ్ళి బయటకు వచ్చేదాకా అరచేతుల్లో పెట్టుకున్నాం ప్రాణం. ఎందుకంటే సముద్రం అంటేనే భయం కదా, ఎంతో కొంత భయం ఉంటుంది మనసులో. అది బయటికి చెప్పలేకపోయినా లోపలికి వెళ్తే చుట్టుపక్కల నుంచి అది ఓపెన్ ప్లేస్ అవడం వల్ల గాలి ఎటువైపు వస్తే వేవ్స్ అటు నుంచి వస్తున్నాయి. అంత భయంకరంగా ఉంది సముద్రం అనేది. ఆల్మోస్ట్ ఒడ్డు దగ్గరకు వచ్చేసాము. అందరిని అడిగాము ఎవరన్నా ఒక్కరైనా వాళ్ళు బయటికి తీస్తారేమో అని, కానీ ప్రజెంట్ అయితే ఎవరు తీయరంట. మ్యాక్సిమం ఒక్క బోటోడు మాత్రం ఈవినింగ్ 4కి తీస్తాను, అప్పుడు వస్తే చూపిస్తా అన్నాడు. మిగిలిన వాళ్ళంతా నెక్స్ట్ డే, లేదు ఆ నెక్స్ట్ డే. ఇంకొంతమంది అయితే ఇప్పుడే వచ్చామండి, ఇంకో 2-3 డేస్ పట్టిద్ది అన్నారు. సో ఇంకా వాళ్ళు తీయటం ఎట్లాగా అనేది మనం చూడలేకపోయాం. మీకు చూపించే అవకాశం ప్రస్తుతానికైతే కలగలేదు. ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం మళ్ళీ. ఇంకొచ్చేసాం. అది ఆల్రెడీ పడ్డ చేపలు బయటకు వచ్చినాయి అన్నమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, అసలు నోరు తెరుచుకొని చూడండి. ఇక్కడ ఎన్ని రకాల చేపలు, రొయ్యలు చూడండి. ఇక్కడ అంతా సంత అన్నమాట. ఇది చీరాల వాడ్రేవ్ దగ్గర సంత జరిగిద్ది, ప్రతిరోజు జరిగిద్ది సంత. అంత 9 లోపు అనమాట. మీకు ఎట్లాంటి వెరైటీ చేపలు కావాలన్నా ఇక్కడ హోల్సేల్గా మొత్తం వేలపాడు పెట్టేస్తారు. అంటే ఇటు కుప్పలు వచ్చేసి పెట్టేస్తారు. ఇంకా ఒక 4-5 కలిసి వేలంపాట పాడుకొని అవి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చుకోవటం, లేదంటే వాళ్ళే అమ్ముకోవటం, ఐసుల్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేయటం, ఇట్లా ఉంటుంది అనమాట. ఇదంతా హోల్సేల్ మార్కెట్. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ కుప్పలు పోసి అమ్ముతున్నారు. ఇట్లా కూర్చొని అమ్మే వాళ్ళు ఆల్రెడీ పాట పాడుకొని అవి అమ్ముతున్నారనమాట. చూడండి, మీకు అన్ని వెరైటీలు దొరుకుతాయి, మీరు ఎక్కడ చూసి ఉండరు.
అన్ని రకాల వెరైటీలు ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత ఉందో రొయ్య, అది టైగర్ అన్నమాట, టైగర్ రొయ్యలు. ఏంటంటే జనం బాగా రద్దీగాను, బాగా చేపల మార్కెట్ అంటే చెప్పే పని లేదు, అంత గోలగోలగా ఉంటుంది. మొత్తం వీళ్ళంతా పాటలు పాడేసుకున్నారనమాట. పాటలు పాడేసుకొని ఎటుకాటి సపరేట్ చేసుకొని ఇక అమ్మటం స్టార్ట్ చేశారు అక్కడ. కొంచెం ఎర్లీగా వస్తే మీకు పాట జరిగేది కూడా చూపించవచ్చు. దానికోసం నేను మళ్ళీ వచ్చాను. ఈ వీడియోలో అయితే ప్రజెంట్ అయితే మీకు అది కనబడట్లేదు. చూడండి ఇట్లా ఉన్నాయో. ఇవి ఇంకా వేలంపాట జరగలేదన్నమాట, కుప్పలు పోసి అట్లా పెట్టారు. ఇవి ఆల్రెడీ కొనుక్కొని వాళ్ళు అమ్ముతున్నారు. ఇన్ని రకాల వెరైటీలు, అట్లా వాటి పేర్లు వాళ్ళకి తెలుస్తాయి కానీ మనం అడిగితే అప్పటికప్పుడు గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతాం. చూడండి ఇక్కడ ఉన్నాయి చూసారా, చందవాలు. వీటిని చందవాలు అంటారు. డైమండ్ షేప్లో ఉన్నాయి కదా, అది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు మాత్రం అవి చూడండి అక్కడ కూడా ఉన్నాయి. ఇందులో 2 రకాల చందవాలు ఉంటాయి, వైట్, బ్లాక్. వైట్ అయితే కేజీ 1500. ఇంకా చూడండి మీకు క్రాబ్ కూడా కనబడుతుంది. ఇవన్నీ సముద్రపుయే. ఇక్కడ చెరువువి కానీ కాలువవి కానీ దొరకవు. సముద్రపులో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ చూడండి మొత్తం కుప్పలు పోసి అమ్మేస్తారన్నమాట. ఈ కుప్ప ఎంత అని రేట్లు. ఇగో చందవాళ్ళు చూడండి, ఇక్కడ చూడండి చందవాళ్ళను టైగర్ ప్రాన్స్. అవి ఈజీగా కేజీ పైనే ఉంటాయి. అవి చూడటానికి ఒక 10 కూడా లేవు, కేజీ పైన ఉంటాయి. చూడండి రొయ్యల్లో సైజులను బట్టి మొత్తం సపరేట్ చేసేసి అమ్ముతున్నారు. ఇక్కడ మీరు వైట్ చందవా చెప్పాను కదా, వైట్ చందవా అది. చందవాలు అని చెప్పాను కదా, ఇది చూడండి. అవి ఒక్క ముళ్ళు ఉంటుంది. ఇవి తిన్నట్టు రుచి కానీ చాలా బాగుంటుంది. లేయర్స్గా అది లోపల. అది ఫ్రైకైనా కర్రీకైనా అసలు సూపర్ అనమాట. కేజీ 1500 వైట్ అయితే. మీకు బ్లాక్ అయితే ఒక 6 నుంచి 7, 800 దొరుకుతాయి. ఇవి దగ్గర కేజీన్నర ఉంటాయి అవి. చూడండి ఎట్లా ఉన్నాయో. వెయిట్ చూసినా కానీ అదే వెయిట్ వస్తుంది, కేజీన్నర అవలీలగా. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడూ చూడని రకరకాల వింత చేపలు మీకు కనిపిస్తాయి. చూడండి ఇది నే చేప అనాలా, నాకైతే దాని పేరు ఏంటో తెలియదు. వాళ్ళని అడిగితే వాళ్ళేయో వింత పేర్లు చెప్తారు. చూడండి దాని ముక్కులు ఎలా ఉన్నాయో. ఇవేంటి ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ చూడండి, ఇది ఏంటో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక ఇవన్నీ నిజంగా సముద్రంలో ఉండే చేపలేనా, ఇన్ని వెరైటీలు ఉంటాయా అనిపిస్తుంది. అన్ని వెరైటీలు వస్తాయి. ఇవి చూడండి చాలా బాగుంటాయి. ఇవే ఎండు చేపలు అనమాట. వీటిని ఎండబెడతారు మ్యాక్సిమం. వాటిని ఎండు చేపలు అవే ఎండబెట్టి చేసేవి. ఇవి కానాగంతలు అంటారు. ఇక్కడ చూడండి ఎండు చేపలు చెప్పాను కదా, ఇవే ఎండు చేపలు. ఈరోజు అయితే సంత అయిపోయింది. ఇంకా సరే తర్వాత ఇంకో రోజు వద్దాంలని బయలుదేరాం. అక్కడ వైట్ బాక్సులు ఉన్నాయి కదా, వాటిల్లోనే ఐసేసి ప్యాక్ చేసి పంపించేస్తారు ఎక్స్పోర్టు. చీరాల రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతాయి ఇటు హైదరాబాద్ కానీ ఈ సముద్రం లేని నగరాలు ఉంటాయిగా, ఆ ప్లేసులకి మొత్తం ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి ఇవి. మీకోసం మళ్ళీ వచ్చాను నేను సంతకి. ఎందుకంటే పొద్దున్నే వస్తే మీకు వేలంపాట జరిగే చూపించవచ్చు. అదిగోండి ఆల్రెడీ వేలంపాట అయ్యి వెళ్ళిపోతుంది. ఇంకా వేలంపాట కానీ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్స్కి ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు హోల్సేల్గా ఇస్తారు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. పొద్దున్నే వెళ్ళేసి మీకు ఫంక్షన్కి ఒక 2 days ముందుగా వెళ్ళి వాళ్ళకి చెప్తే 2-3 days ముందు వాళ్ళు మీకు ఏం కావాలో అవి పట్టుకొని వస్తారు. చేయించినందుకు సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ. హోల్సేల్ అంటే ఎక్స్పోర్ట్ కాదు, కొనుక్కున్నారు. ఇవి వేలంపాట పెట్టాల్సినవి అనమాట, ఇంకా పెట్టలేదు. ఈ కుప్పల పోసి ఉన్నాయంటే అవి వేలంపాట కోసం వెయిట్ చేస్తున్నట్టు. వాళ్ళ మార్కెట్లో రసీదులు అవన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత వేలంపాట స్టార్ట్ చేస్తారు.
ఇప్పుడు దాకా మీకు వాయిస్ నాది కొంచెం క్లియర్గా వినపడి ఉండొచ్చు. ఇప్పుడు మీకు కొంచెం ఆకులు కదులుతున్న సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఫామ్ హౌస్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. చూడండి, మొత్తం ఇలా పాట పాడుకున్న తర్వాత ఇక రిటైల్కి హోల్సేల్లో పాడేసుకొని రిటైల్కి అమ్ముకుంటారు వీళ్ళు. ఇంకా చేసేవాళ్ళు కేజీకి 30 రూపాయల చొప్పున చేసేవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి పెట్టుబడి ఇంకేం లేదు, ఇట్లాగనమాట. చేపలు తీసుకోవటం చేయటం. నువ్వు 2 కేజీల చేప తీసుకుంటే వాళ్ళకి 60 రూపాయలు, కొంచెం నువ్వు బేరం ఆడినా 50 రూపాయలకి అయిపోద్ది అనమాట. అట్లా చూడండి మొత్తం ఎట్లా వెళ్ళిపోతున్నాయో అన్నీ. హోల్సేల్గా పాటలు పాడుకొని అవి రీటైల్ మార్కెట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా రీటైల్ మార్కెట్ అంటే మార్కెట్ కూరగాయల మార్కెట్లు ఉంటాయిగా చీరాల. ఇగోండి సొరలో షార్క్ చేపలు ఇవి ఎర్లీ మార్నింగ్ వస్తేనే దొరుకుతాయి. ఇవేంటో చూడండి, అసలు రంగులు రంగులుగా ఉన్నాయి. ఈ చేపలని భోజనాలు అప్పుడు కూడా పెడతారు కొంతమంది. ఇది వంజరం చేప. అయితే 2-3 జాతులు ఒకేలాగా ఉంటాయి చూడటానికి సిమిలర్గా. ఒక్కదానికి ఒక్కో పేరు, కానాగంతలని, వంజరాలని. నాకు తెలిసిందే చాలా అతి కొద్ది చేపలు. ఇది చూడండి అసలు ఎంత ఉందో చేప. దగ్గరగా 2 మీటర్లో 3 మీటర్లో ఉంది ఎంతది. మీ కెమెరాలో మీకు సరిగ్గా అర్థం కావట్లేదు చేప ఎంత సైజు ఉంది. అది చూడండి, కాళ్ళు ఎంత, ఆ చేప పక్కన ఎంత చిన్నగా ఉందో. ఈ చేపలు మళ్ళీ వచ్చినాయి, ముక్కు చేపలు. ముక్కు ఏందో పింక్ కలర్లో ఎవరో కొట్టినట్టు ఆ ముక్కు వాసిపోయి పింక్ కలర్లో వచ్చింది. ఇవేంటబ్బా ఇవి? మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి చేపల పేర్లు, నాకైతే తెలియదు. మీకు చూపించడం కోసం వచ్చాను నేను అంతే. నాకు తెలిసిందే అది కొద్దిగా. ఇవేంటో చూడండి అసలు, అది ఏ జాతో కూడా అర్థం కావట్లే నాకు. ఇది మొత్తం హోల్సేల్కి పాటలు పాడటానికి రెడీగా ఉన్నారు. మొత్తం హోల్సేల్ చాలా తక్కువ పాడేసుకుంటారు. 5,000 6,000 అట్లా వచ్చేస్తాయి. అవి మామూలుగా వాళ్ళు దాన్ని రిటైల్గా అమ్మితే చూపిస్తారు సినిమా. ఇంకా చేపల మార్కెట్ అంటే ఆ బేరాలు ఎలా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది ఈరోజు. మళ్ళీ ఇక హోల్సేల్ మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇక కోల్డ్ స్టోరేజ్లు అనమాట. అంటే ఇక చేపలు మొత్తాన్ని తీసుకొని వీళ్ళు ఇక స్టోర్ చేసేసుకొని, అంటే హోల్సేల్గా పోయినవి పోగా మిగిలినవి ఎక్స్పోర్ట్కి వేసేస్తారు. చూశారు కదా, ఈ మొత్తం షాపులు అనమాట అవన్నీ. ఈ చీరాల రైల్వే స్టేషన్ నుంచి మిడ్ నైట్ వెళ్తాయి గూడ్స్లో. మిడ్ నైట్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కే వాళ్ళందరికీ తెలిసింది. చీరాల వాళ్ళకైతే, నాన్ లోకల్ వాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. చూడండి మొత్తం ఎండు చేపలు ఎట్లా పెట్టి అమ్ముతున్నారు. ఏ రకం చేప కావాలన్నా మీకు వాటరే వస్తే ఆ చేపలు మొత్తం దొరుకుతాయి మీకు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా చేపలు కావాలి అనుకుంటే చీరాలు వచ్చి డైరెక్ట్ వాటరే వెళ్ళిపోండి ఎర్లీ మార్నింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు రూమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి. అదేంది జైలు అంట, టిఫిన్ సెంటరు. ఇది వెళ్ళే దారి అనమాట, అంటే వాటర్ వచ్చే దారి ఇది. ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ వెహికల్స్ లేకుండా వస్తే మాత్రం ఆటోలు బెస్ట్ చాయిస్. ఇంకా అయిపోయింది ఈ రోజుతో వాటర్ ఇది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. చేపల పేర్లు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అదే మాకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది, కొత్త వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ని కల్పిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల.